దాంట్ల ద్వారా మనకేమన్నా ఫలితం ఉంటుందా అంటే అవి నువ్వు పొందినావు అంటే మళ్ళీ జారి గుదస్థానంలో పడుతున్నావు అని లెక్క. పంచశక్తుల్ని అరికట్టగలగాలి అంటే పంచశక్తుల్ని ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నిశ్శబ్దం చేసి వాళ్ళని కదలకుండా చేయాలి. 9 నవద్వారణాల్లో సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బృహుడు, బృహస్పతి, రాహు, కేతువు 9 నవగ్రహాలు ఉన్నాయి కదా. 9 వాక్యంలో ఉన్న గ్రహాలని ఎక్కడెక్కడ నిశ్శబ్దం కదలకుండా చేయగలగాలి. బయట నుండి శబ్ద స్పర్శ రూపకంగా విషయంజాలు పుట్టాయి కదా, ఆ శబ్దాన్ని దాటగలగాలి, స్పర్శను దాటగలగాలి, రూపాన్ని దాటగలగాలి, వాసన దాటగలగాలి, ఆకారాన్ని జయించగలగాలి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆశ్చర్యమైన విషయాలను దాటిన తర్వాత శబ్దం అణిగి నిశ్శబ్దంలోకి వెళ్ళే అంటే అవకాశం ఏర్పడుతుందన్నమాట. శబ్దంలో ఉన్నంత వరకు మనం ఉన్నాము, నిశ్శబ్దంలోకి వెళ్ళిన తర్వాత నేను అన్నవాడు ఇక లేడన్నమాట. ఎందుకంటే శబ్దం యొక్క ఆకారము రాక్షసుని ఆకారము, నిశ్శబ్దం యొక్క ఆకారము పరమాత్మ యొక్క ఆకారము. ఈ శబ్దం నుండి నిశ్శబ్దంలోకి ఎలా వెళ్ళాలి, ఆకారం నుంచి నిరాకారంలోకి ఎలా వెళ్ళగలగాలి, ప్రకృతి నుంచి పరమాత్మలోకి ఎలా వెళ్ళగలగాలి, దేహం నుంచి దైవంలోకి ఎలా చేరగలగాలి అన్న విషయం మనకు తెలియాలంటే మనందరం కూడా గురువుని ఆచరించి, గురువు బ్రహ్మమని, విష్ణువని, మహేశ్వరుడని, సాక్షాత్తు పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే సేవిస్తావో అప్పుడు మై అంటే నేను, నువ్వెవరన్న విషయాన్ని నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని బోధిస్తాడు. నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని, ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇది ఇలాగే చదువుతా ఉంది, ఇది ఇలాగే చదువుతా ఉంది, ఇది ఇలాగే చదువుతుందని చెప్పి నీకు బోధ రూపంలో గురువు మనకు అందిస్తాడనమాట. అందించిన తర్వాత నీ లోపల విషయాలను ఎలా దాటగలగాలి, కామకోదాలను ఎలా ఖండించాలి, ఈ శక్తులను ఎలా దాటగలగాలి, పంచభూతాలను ఎలా దాటగలగాలని చెప్పి చూపించిన తర్వాత లోపల ఇంకొకరు ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత నీలో జ్ఞానం సిద్ధించి వారిని నిశ్శబ్దం చేసినప్పుడు గురువు మన హృదయంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఇంతవరకు పక్క నుండి బోధించాడు, నీ దేహాన్ని శుద్ధి చేసి నీలో ఉన్న గుణాలను దాటించి నీలో ఉన్న విషయాలను అరికట్టిన తర్వాత నీ దేహం ఖాళీ అయి నిశ్శబ్దమైన తర్వాత నిశ్శబ్దంలోకి గురువు ప్రవేశించి నీలో నిన్ను చూపించి నిన్ను తన్మయుణ్ణి చేసి ఆనందమయుణ్ణి చేసి నిరాకార స్వరూపంలోకి చేర్చి నిన్ను నువ్వు చూపించే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. గురువు బోధ, అవబోధ, ప్రబోధ అనే 3 రకాల బోధలను బోధిస్తూ 3 నాడులను ఏకం చేసి 3 కాలాలను ఏకం చేసి ముక్తిని పొందే మార్గం మనకు గురువు తెలియజేసే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి మనందరము కూడా తెలియంది నీ ఊహకి, నీ భావానికి, నీ ఇంద్రియాలకు, నీ సూపుకి అందనటువంటిది నీ దేహం లోపల ఒకటి ఉంది. అదే నీ లోపలికి వెళ్ళే శ్వాస. ఇంతవరకు ఈ శ్వాసకి ఆకారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఆ శ్వాసకి ఆకారం చెప్పాలంటే ఆ శ్వాస పైన ధ్యాస పెట్టాలి. ఆ శ్వాసతో పాటు దేహం లోపలికి ప్రవేశించాలి. ఆ శ్వాసను గమనిస్తూ ఉండగా శ్వాస వేగంగా నడుస్తున్నంత వరకు ఆ శ్వాసను గమనించే అవకాశం కలగదు. మనసు వేగం తగ్గే కొద్దీ శ్వాస వేగం తగ్గే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. మనసు వేగంగా నడుస్తుంది అంటే శ్వాస వేగంగా నడుస్తుంది. శ్వాస వేగంగా నడుస్తుందంటే దేహానికి ఆకలి, నిద్ర అన్నీ అవసరమే. శ్వాస వేగం తగ్గింది అంటే, మనసు వేగం తగ్గింది అంటే శ్వాస వేగం తగ్గి దేహానికి ఏ అవసరము లేకోకుండా నిరాకారంగా ఉండి శ్వాస ఏ ఆకారంతో లోపలికి వెళ్తా ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. శ్వాస ఏ ఆకారంతో వెళ్తుందో నువ్వు చూసావంటే నువ్వెలా ఉన్నావో నువ్వు చూసుకున్నట్టే లెక్క. శ్వాస ఏ ఆకారంతో లోపలికి వెళ్తుందో నువ్వు చూసావంటే నువ్వు ఏ ఆకారంతో ఉన్నావో అంటే ఆకారము నా ఆకారమే నిజమా, లోపలికి పోతున్నటువంటి ఆకారము నిజమా అని ఈ ఆకారాన్ని జయించి నిరాకారంలో ప్రవేశించి ఆనందాన్ని అనుభవించి ప్రకృతిని జయించి పరమాత్మలోకి లయమై ఈ సాగు పుట్టుల మధ్యలో రహస్యం కనుక్కొని మరణాజనాలను జయింపజేసి నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో
అక్కడికి మళ్ళీ ప్రవేశించి జీవుడు ముక్తిని పొందే అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మనందరము కూడా ఆ తెలియనటువంటి పరమాత్మని ఆరాధిస్తూ, తపిస్తూ, ధ్యానిస్తూ లోపలికి వెళ్తున్నటువంటితో ప్రయాణమై నిన్ను నువ్వు చూసుకోవడమే ధర్మం. నేను శరీరాన్న, మనసున, ఆత్మన అన్న విషయం కనుక్కోవాలంటే గురువుని ఆచరించి సత్యమేదో అసత్యమేదో, ధర్మమేదో అధర్మమేదో కనుక్కొని ఈ సుఖదుఖాల నుంచి, ఈ రోగభోగాల నుంచి విలక్షణమై, ఈ దేహాల నుంచి విలక్షణమై, దేహం నుంచి విడిబడి మోక్షాన్ని పొంది మళ్ళీ దేహంలో ప్రవేశించకుండా ముక్తిని పొంది ఆ సూర్యునిలా ఎప్పుడూ ప్రకాశిస్తారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు మీకు ఎవరికైనా ధర్మ సందేహాలున్నా, లేకపోతే స్వామి మాట్లాడింది మీకు అర్థం అవ్వకపోయినా మాట్లాడచ్చు. ఎక్కడైనా మీకు సంకల్పం ఉంటే అక్కడి నుంచి మళ్ళీ మనం మొదలు పెడదాం, ముందుకు వెళ్దాం. బాణమ్మ, ఏమైనా సందేహం ఉంటే చెప్పురా. రఘు, ఎక్కడ వెళ్ళావు? స్వామి, మీరు చక్రాస్ గురించి చెప్తున్నప్పుడు సహస్రారం దగ్గర ఎనర్జీ ఫ్లోయింగ్ చాలా అవుతూ ఉంటుంది. సూర్యుని చూసిన వెంటనే ఇలా కళ్ళు మూస్తే ఒక 20 minutes దాకా ఆ స్థితి అలాగే ఉంటుంది స్వామి. నాకు మార్నింగ్ కూడా అలాగే జరిగింది ఈరోజు. అంతేనా? అంతేనమ్మా? అంతే. అంతే. రఘు, ఎవరైనా మీకు స్వామి మాట్లాడింది అర్థం అవ్వకపోయినా, లేదంటే మీకేమైనా ఇక ధర్మమైనటువంటి సంకల్పం ఏదైనా మీలో ఉన్నా మాట్లాడచ్చు. ఇంతవరకు మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం. ఇందులో ఏదైనా సందేహాలు కానీ ఇంకా మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే స్వామివారు అడగమంటున్నారు. ఇప్పుడు ధర్మ సందేహాలు మాత్రమే మాత్రమే, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఎవరైనా అడుగుతారంటే మైక్ ఇస్తాము, మీరు మాట్లాడవచ్చు తొందరగా. మనకు అద్భుతమైన గురువు లభించాడు ఈరోజు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకునే బాధ్యత మనకు ఉంది. మీ ప్రశ్న అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికి ఏ ప్రశ్న ఉన్నా అది అందరికీ అడుగుతాం. మరి చక్రాలే 7 ఉన్నాయని చెప్పారు, మీరు 8వ చక్రం ఉందని చెప్పారు. అది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి సందేహం ఇవ్వండి. ఇప్పుడు బాణమ్మ గారు సహజ చక్రం పైన తిరుగుతున్నట్టు, సూర్యుని చూస్తే ఒక 20 నిమిషాల కాలము అలాగే సూర్యుని చూస్తున్నట్టు, ఆ ఎనర్జీని పొందుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పింది అమ్మగారు. సూర్యుని వల్లే సృష్టి నడుస్తూ ఉంది. ఎందుకంటే చెట్టు కొత్త చిగురు వేయాలన్నా, నదులు ప్రవహించాలన్నా, మానవుడు సృష్టిలో జీవించాలన్నా సూర్యునికి అంతే కారణం. ఎందుకంటే చెట్టు చిగురించేది ఎవరు చూడటం లేదు ఇంతవరకు. చెట్టు దగ్గర రాత్రి అంతా పడుకొని ఉండండి, కావాల్సి ఉంటే ఒక చెట్టు పెట్టుకొని చూడండి, రాత్రి అంతా లైట్ వేసుకొని చెట్టు దగ్గర కూర్చొని ఉండండి, కానీ ఆ చెట్టు ఎప్పుడు చిగురిస్తుందో మనకు తెలియదు. సూర్యోదయం అయినప్పుడు వెళ్ళి చూడండి, ఆ చెట్టుకి 2 ఆకులు వేసి ఉంటాయన్నమాట. అంటే ఆ చెట్టు సూర్యుని కాంతిని తీసుకొని చిగురిస్తూ ఉందా, భూమిని ఆధారం చేసుకొని చిగురిస్తూ ఉందా, నీటిని ఆధారం చేసుకొని చిగురిస్తూ ఉందా?
అది ప్రకృతిలో జీవిస్తూ ఉంది. ప్రకృతిలో జీవిస్తూ సూర్యుని కాంతిని తీసుకొని కొత్త చిగురు వేసిందా, లేకుంటే భూమిలో ఉన్న నీటిని తీసుకొని కొత్త చిగురు వేసిందా? అంటే భూమిలో ఉన్న నీటిని పోసి ఉంటే చిగురించింది అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం నీరు పోస్తూనే ఉందాం, మనం కొత్తగా వేస్తుందని చూద్దాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెట్టు దగ్గర కూర్చొని మొదట నీళ్ళు పోస్తూనే ఉండండి, కొత్త ఆకు వేయదు. ఎందుకంటే నీటిలోనే అగ్ని ఉంది, అగ్నిలోనే నీరు ఉంది, నీటిలోనే వాయువు ఉంది, అదే వాయువులోనే భూమి ఉంది, పంచభూతాలు కలిసే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిసి ఉన్నప్పటికీ కొత్త చిగురిని తీసుకునేకి అవకాశం అవటం లేదన్నమాట. ఉదయకాలంలో సూర్యుడు ఉదయించి చెట్టు పైన పడిన తర్వాత ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని తీసుకొని భూమిని సపోర్ట్ చేసుకొని తను తీసుకున్న నీటిని తీసుకొని చెట్టు కొత్త చిగురిని వేసేంత అవకాశం ఏర్పడుతుంది అనమాట. అలాగే మనకు సూర్యోదయం అవ్వకపోతే మనం రోగిష్లం అయిపోతాం, అంటే మనకు సర్వరోగాలు వ్యాపిస్తాయి అన్నమాట. మన ఇంట్లో ఉన్న ధాన్యాన్ని ఎండలోకి వేస్తే దాంట్లో ఉన్న పురుగు చనిపోయి ధాన్యం శుద్ధి అయిపోతుంది. మనం ఆసిపోయిన దుస్తులను ఉతికి ఆరబెడితే దానికి ఉన్న తడిని తీసేసుకొని మనకు దుస్తుల్ని మనకు అందిస్తుంది. మనకి రోగాలు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయాలి. ఎందుకంటే ఉదయించే సూర్యుని ఎదుర్కొని నిలబడుకోవడం వల్ల నీ లోపల వ్యాధి నిరోధక శక్తి పెరిగి నీలో ఉన్న వ్యాధి మరణించి నిన్ను ఆరోగ్యవంతుని చేస్తుందన్నమాట. ఆ కాంతి ఆరోగ్యవంతుని చేస్తూ నీ సహజ చక్రం ద్వారా ఎనర్జీని దేహం లోపలికి పంపిస్తూ దేహాన్ని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. ఈ సూర్యుడికి ప్రకృతిలో ప్రకాశించే సూర్యుడికే నీ లోపలికి ఎనర్జీని పంపించి నీ దేహాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే నీ లోపల నువ్వు పంచభూతాలతో కూడి ఉన్న, ఇందులో సాంగ్ చెప్పాడు, పంచభూతాలు నువ్వు ఒక భాగమా, పంచభూతాల నుంచి విడిపోయావా, పంచభూతాలు కలిసి ఉన్నావా, పంచభూతాలు కలుస్తున్నాయా, లేకుంటే ఎవరు ఎక్కడ కలుస్తున్నారనే విషయాన్ని నువ్వు స్వామి ఇంతవరకు మాట్లాడాడు. బయట ఉన్నటువంటి సూర్యుడికే నీ లోపల ఎనర్జీని సమకూర్చి చెట్లుకి కొత్త ఆకులను చిగురించి నీలో ఉన్న వ్యాధిని సంపి నీ లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంచి నిన్ను ఆరోగ్యవంతుని చేస్తున్నాడు. అంటే నిన్ను నువ్వు మర్చిపోయి నిశ్శబ్దంలోకి వెళ్ళి నిరాకారంలోకి వెళ్ళి నీ లోపల కలిగే ప్రకాశించే సూర్యుని చూస్తే ఇంకా ఎన్ని శక్తులు వస్తాయో. బయట ప్రకాశించే సూర్యుని చూస్తేనే ఇన్ని శక్తులు వచ్చేటప్పుడు లోపల ప్రకాశించే సూర్యుని చూస్తే ఇంకెన్ని శక్తులు వస్తాయి? విశ్వశక్తి అంటే విశ్వంలో ఉన్నటువంటి శక్తి మొత్తం అంతా దేహంలో వ్యాపించే అవకాశం ఏర్పడుతుంది. ఆ శక్తి నీలోకి వ్యాపించేటప్పుడు ఒక సుడిగుండం తెలుసా, నీటిలో ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు అలా తిరుగుతూ పోయినట్టు, లేదంటే తొలిముంగాల వర్షం పడేటప్పుడు భూమికి ఆకాశానికి ఒక మెరుపు మెరిచి అలా కదులుతూ ఆకాశంలోకి కలిసినట్టు అనిపిస్తుంది అన్నమాట. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ సహజ చక్రం ద్వారా నీ దేహం లోపలికి ప్రవేశించి ఆ విశ్వశక్తి నీ లోపలికి ప్రవేశించి విశ్వాన్ని దాటి శక్తుల్ని అరికట్టి నీవు కాంతివంతునివై నిరాకారునివై ఆ జ్ఞానం అనే అగ్నితో కాలి మళ్ళీ పుట్టకుండా ముక్తిని పొందే మార్గము ఆ శక్తి ద్వారానే అవుతుందన్నమాట. కాబట్టి ఆ ఎనర్జీ, ఆ సూర్యకాంతి సత్యమే. ఇది నేను చూశాను అనుకుంటున్నావు, నువ్వు చూడకోకుండా అయిపోవాలి, వినుకోకుండా అయిపోవాలి, మాట్లాడుకోకుండా అయిపోవాలి. వీళ్ళు ముగ్గురు లేనప్పుడు ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవాలి. ఇంతవరకు చూసింది బాణమ్మ, చూసింది సూర్యుని కాంతిని చూసింది. 20 నిమిషాల కాలం బాణమ్మ అక్కడే ఉంది కాబట్టి కాంతి కనిపించింది. ఇప్పుడు కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తా ఉంది. అక్కడ బాణమ్మ ఇప్పుడు లేదు కాబట్టి కనిపించట్లేదు. ఆ సూర్యుని చూసి 20 నిమిషాల కాలమే అక్కడ సూర్యుడు ఉన్నాడా? ఇంకా మళ్ళీ సూర్యుడు లేదా? అస్తమించినప్పుడు అస్తమించడం ఇంతవరకు మరణించట్లేదు. అస్తమించినప్పుడు అస్తమించాడు, అంటే ఉదయించాడు ఇంతవరకు అస్తమించడం లేదు. అలాగే జీవుడు జన్మించడం ఇంతవరకు మరణించడం లేదు. జీవుడు జన్మించాడు ఇంతవరకు మరణించట్లేదు.
ఒకే సూర్యుడు ఉదయించినప్పుడు ఉదయించి ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఒకే ఆత్మ పుట్టినప్పటి నుంచి పుట్టినట్టే ఉంది, ఇంకెంతవరకు మరణించడం లేదు. నీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ, ఇంకొకరిలో ఒక ఆత్మ, ఇంకొకరిలో ఒక ఆత్మ. మరి 80 లక్షల జీవరాశులు ఉన్న ఆత్మలు వేరు వేరు అంటే అన్ని జీవరాశులు ఉన్నది ఒకే ఆత్మే. అందరికీ ప్రకాశాన్ని అందజేస్తుంది ఒకే సూర్యుడే. మీ ఊర్లో ఒక సూర్యుడు, మా ఊర్లో ఒక సూర్యుడు, వేరే దేశాల్లో ఒక సూర్యుడు, మన దేశంలో ఒక సూర్యుడు కాదు. భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తను తిరుగుతూ ఉంది. ఆ సూర్యుడికి అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి మనకు మొరుగైపోయి చీకటి అవుతా ఉంది. ఆ తప్పిపోయినటువంటి దేశాల్లో కాంతినిస్తా ఉంది. ఒకే సూర్యుడే ఇన్ని దేశాల్లో ప్రకాశవంతం చేస్తున్నాడు. ఒకే జీవుడే పుట్టినప్పుడు పుట్టి ఇన్ని దేహాల్లో పరిపాలిస్తూ ఉన్నాడు. వాడు ఇంతవరకు మరణించడం లేదు. ఆ కాంతిని మనం చూడాలి, ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి, ఆనందాన్ని దాటాలి, నిరాకారంలో ప్రవేశించాలి. కాబట్టి ఇంకా మనం సాధనలో ముందుకు వెళ్దాం, ఎన్నో విషయాలను తెలుసుకుందాం, ఎన్నో అనుభూతులను పొందుదాం, ఎన్నో ఆనందాలను అనుభవిద్దాం, దేహాన్ని జయిద్దాం, దైవాన్ని చేరుకుందాం. ఇప్పుడు స్వామివారు 7 చచ్చకాలు మాత్రమే ఉన్నాయి. 8వ చక్రం కూడా ఒకటి ఉందని ఇంతవరకు నువ్వు మాట్లాడావు స్వామి. అది ఎక్కడుంది, ఎలా ఉంది, ఎంత ఉంది, అక్కడ ఎవరు ఉన్నారు అని స్వామి గారు ప్రశ్నించారు. 7 చచ్చకాల్లో మన దేహానికి ద్వారాలు ఇక్కడి నుంచి కిందికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి కిందికి మాత్రమే ద్వారాలు ఉన్నాయి. ఇక పైన వాకెన్లు లేవన్నమాట. ఈ కింద ఉన్నంత వరకు, ఈ వాకెన్లో ఉన్నంత వరకు అన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ వాకెన్లు బంధించిన తర్వాత ఏ విషయం మనకు తెలియదు. ఎందుకంటే అష్టాంగ యోగాలు, అష్టసిద్ధులు, పంచశక్తులు, పంచభూతాలు, విషయేంద్రియాలు, చవదమాదులు, పంచకోశాలు, ఆత్మల్ని అనుభవించిన తర్వాత ఈ 7 చచ్చకాల్లో ఇంత మాట్లాడాడు స్వామి, వినటం లేదేమో. ఈ 7 చచ్చకాల్లో నేను ప్రయాణమై ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాను అని చెప్పాడు స్వామి. ఇంకా మూలాధార చక్రంలో ఉన్నానా, లేకుంటే స్వాధిష్టాన మందిరంలోకి వచ్చానా, మణిపూర చక్రంలోకి వచ్చానా, అనాథ చక్రంలోకి వచ్చానా, విశుద్ధ చక్రంలోకి వచ్చానా, ఆగ్నేయ చక్రంలోకి వచ్చానా, సహస్ర చక్రం పైన ఉన్నానా? అంటే సృష్టికి తూర్పు ఇది, పడమర ఇది అయితే దేహానికి తూర్పు, దేహానికి పడమర. ఇక్కడ కాంతి అవుతుంది, ఇక్కడ చీకటి అవుతుంది. ఇక్కడ జన్మిస్తాడు, ఇక్కడ మరణిస్తాడు. ఇక్కడ తూర్పు, ఇక్కడ తూర్పు, ఇది పడమర. తూర్పున కాంతి అవుతుంది, పడమర చీకటి అవుతుంది. ఉదయకాలంలో నువ్వు నిద్ర లేచినప్పుడు ఇక్కడ వెలుతురు అవుతుంది. రాత్రుల్లో పడుకుండే ముందు ఇక్కడి నుంచే చీకటి అవుతుంది, ఇక్కడి నుంచే నిద్ర వస్తుంది, ఇక్కడి నుంచే ముందు దొబ్బేస్తుంది. ఇక్కడికి ప్రవేశించిన తర్వాతనే నిద్ర వచ్చి ఇలా దేహాన్ని ముందు దొబ్బేసే అంటే అవకాశం. అక్కడే మృత్యువు, అక్కడే నిద్ర, అక్కడే చీకటి. ఉదయంలో లేవగానే ఇక్కడ వెలుతురు, ఇక్కడ ఉత్సాహము, ఇక్కడ ఆనందము, ఇక్కడ తన్మయత్వము అనుభవిస్తూ ఉన్నాడు అన్నమాట. రఘు, అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు? సరిపోలే నాకు. ఆనందము అవుతుందన్నమాట. మోసం చేయకూడదు నాకు ఎవరు కూడా. ఆనందము అవుతుందన్నమాట. ఈ 7 చచ్చకాల్లో జరిగే విషయాన్ని శక్తులతో ఏమనుభవిస్తాడో, శక్తులు అరికట్టినప్పుడు ఏమనుభవిస్తాడో, 7 చచ్చకాల్లో ఎవరున్నారో, 7 నదుల్లో ఎవరున్నారో, ఎక్కడ జీవుడు ఎంతసేపు ఉంటున్నాడో స్వామి ఇంతవరకు మాట్లాడాడు. అంటే ఇది గుదస్థానం నుంచి సహస్ర చచ్చక్రం వరకు ఎంతసేపు ఉంటున్నాడో మాట్లాడాడే. కానీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే మనం 3 అవస్థల గురించే మాట్లాడుకున్నాం, 4వ అవస్థ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. అక్కడ నువ్వు లేవు కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోయిందన్నమాట. 7 చచ్చకాల్లో నువ్వు ఉన్నావు.
కాబట్టే మాట్లాడుకోవాల్సి వచ్చింది. 8వ సచక్రం నువ్వు లేవు కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోయిందనమాట. ఎందుకు లేదంటే 7 సచక్రంలో జరిగే ఆనందాలు అనుభూతులు మనకు తెలుస్తున్నాయి. ఆ అవస్థలను దాటి జగతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ దాటిన తర్వాత సమాధి, సహజ సమాధి, నిర్వికల్ప సమాధి దాటిన తర్వాత జీవుడు 4వ అవస్థలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. దాన్నే తురియావస్థ. 7 సచక్రాల పైన తురియా చక్రం అనేది ఒకటి ఉందన్నమాట. తలకు పై భాగాన తురియా చక్రం అనేది ఒకటి ఉందన్నమాట. జీవుడు దేహాన్ని వదిలి బయటకు వచ్చిన తర్వాత ప్రకృతిని మొత్తం శోధించి తురియా చక్రంలో ఉండి దేహాన్ని వదిలిపెట్టి ఆ చక్రం ద్వారా మళ్ళీ దేహం లోపలికి ప్రవేశిస్తారనమాట. స్వామివారు కూడా 10 సంవత్సరాల క్రితం ఒక 4 రోజుల కాలం దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ దేహంలో ప్రవేశించాడు. స్వామివారు కూడా 4 రోజుల కాలం దేహాన్ని వదిలిపెట్టి 4వ రోజు మళ్ళీ దేహంలో ప్రవేశించాడు. స్వామి ఇప్పటికీ కార్తీక పౌర్ణమి రోజు అగ్నిలో ప్రవేశిస్తాడు. స్వామి ఇప్పటికీ గాల్లో పైకి లేస్తాడు. స్వామి ఇప్పటికీ నీటిలో నడుస్తాడు. ఇప్పటికీ నీటిలో ధ్యానం చేస్తాడు. నీటిలో నిద్రపోతాడు. అంటే ఎలా సాధ్యం? అలా సాధ్యం అంటే పంచభూతాలను జయించినప్పుడు, పంచశక్తుల్ని అరికట్టినప్పుడు, అష్టాంగ యోగాలు చేసినప్పుడు, అష్టసిద్ధులు పొందినప్పుడు, 5 శక్తులు అరికట్టినప్పుడు జీవుడు కొన్ని శక్తులు వస్తాయని చెప్పినంతవరకు స్వామి చెప్పాడనమాట. ఈ శక్తుల ద్వారా నీకు మోక్షం వస్తుందంటే రాదు. ఈ శక్తులతో మనకు పని లేదు. ఆ తురియా చచ్చకంలో ఉండి ఒక మాపటివాడు ఏనుగుపై నుండి ఏనుగు తోలినట్టు, ఒక కార్ డ్రైవర్ కారుపై నుండి బండి తోలినట్టు, అలాగే ఒక బైక్ వాడు బైక్ పై నుండి బండి తోలినట్టు, దేహాన్ని జయించినప్పుడు, దేహం నేను కాదని యంత్రంగా భావించినప్పుడు తురియా చచ్చకంలో ఉండి దేహాన్ని చూసి జాగ్రత్తలో పెట్టి సృష్టిని మొత్తం శోధించి దేహాన్ని మొత్తం శోధించి మళ్ళా దేహంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. లేకుంటే కలగదు. ఓకే స్వామీజీ. మరి రాత్రి 1 గంట అంటే 11 గంటల 12 గంటలకు వచ్చారు మీరు. మేము అక్కడ వచ్చిన తర్వాత నేను పిరమిడ్లో నిద్రించాను. ఈరోజు ధ్యానంలో కూర్చొని పండుకున్న తర్వాత ఒక పిరమిడ్ మాత్రమే ఉంది. ఆ పిరమిడ్ నుండి ఎక్కడికి పోయినా శక్తే ఉంది. అంటే 6 చోట్ల అనమాట. ఎటు పోదామన్నా కిందికి పోయినా శక్తే ఉంది, పైకి పోయినా శక్తే ఉంది. అంతా శ్రీ స్వరూపమే అనమాట. అంటే మొత్తం ఎక్కడన్నా చూడి అంటే దాన్ని తీసేసిపోదామంటే కూడా అలానే ఉంది అనమాట. ఎటు కిందికి చూసినా అలానే ఉంది, ఈ సైడు ఎక్కడ చూసినా ఉంది అనమాట. అంటే తెల్లవారులు అదే చూడడం జరిగింది స్వామీజీ. భూమి ఆకాశం ఏకంగా ఉన్నప్పుడు మానవుడు లేడు, పరమాత్మ లేడు. అంటే జీవాత్ముడు లేడు, పరమాత్ముడు లేడు. ఒక కోడిగుడ్డులో ఒక పిల్ల ప్రవేశించినట్టు కోడిగుడ్డులో మీకు తెలియకపోయినచ్చు, ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి 2 భాగాలుగా చేస్తే మధ్యలో ఒక జొన్న గింజంత, ఇంకా కొంచెం చిన్నగానేమో తెల్లగా ఒక బీజం ఉంటుందన్నమాట. దాని లోపల కోడిగుడ్డు లోపల 2 భాగాలుగా చేస్తే కోడిగుడ్డు మధ్య భాగంలో తెల్లని ఒక బీజం ఒకటి ఉంటుందన్నమాట. కోడిగుడ్డు పైన తెల్లని పొర, దానికి కింద పొర ఒకటి, అంటే ఎలా పూర్తి నలుపు కాదు, ఒక గోధుమ కలర్లో ఒక పొర, దానికి కింద ఒక పచ్చని పొర, దానికి పైన ఒక తెల్లని పొర, దాంట్లో ఒక చిన్నది తెల్లని బీజం ఒకటి ఉంటుందన్నమాట. అలాగే భూమి ఆకాశం ఏకంగా ఉన్నప్పుడు సహజంగా సనాతనంగా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కాకోకుండా సహజంగా వెలిసిందనమాట. కోడిగుడ్డులో పిల్లని ఎవరైనా ప్రవేశింపజేశారంటే ఎవరు ప్రవేశింపచేయలేదు. ఆ తెల్లని బీజం ఏ విధంగా అయితే కోడిగుడ్డులో ప్రవేశించిందో భూమి ఆకాశం ఏకంగా ఉన్నప్పుడు ఓంకార బీజం అనేది ఒకటి 2 దానిల మధ్యలో అణిగి ఉందన్నమాట. ఓంకార బీజాన్ని కదిలికొచ్చి భూమి ఆకాశాన్ని 2 భాగాలుగా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ కాంతి ఏర్పడిందనమాట. అంతకుముందు చీకటి ఉంది, 2 భాగాలుగా ఏర్పడిన వెంటనే కాంతి ఏర్పడిందనమాట. దాన్నే ముక్తి కాంతి, అంటే ముక్తిని పొందింపజేసే కాంతి.
చీకట్లో ఉన్నంత వరకు భావబంధాల్లోనూ, కామక్రోధాల్లోనూ, ప్రకృతిలోను దేహం అనే వలలో చిక్కులుకో ఉన్నావు. ఈ చీకటి నుంచి బయటకు వచ్చి వెలుతురులోకి వస్తే పరమాత్మని మళ్ళీ చేరుకోవచ్చు. అంటే అదే కాంతే నేను ముక్తిని పొందింపజేస్తా ఉంది. ఫస్ట్ ఏదైతే సహజంగా వెలిగిందో అదే వెలుతురే మనకి మళ్ళీ మోక్షాన్ని మళ్ళా వెలుతురు చేర్చుకుంటా ఉంది. ఇప్పుడు ఒక దీపాన్ని ఆధారం చేసుకొని దీపంలో ఒక ఒత్తి వేసి దాంట్లోకి నూనెని వేసి దాంట్లో అగ్ని వెలిగిస్తే దీపాన్ని, ఒత్తిని, అగ్నిని ఆధారం చేసుకొని దీపం ఎంతో ఆనందంగా వెలుగుతుంది. ఆ వెలిగిన దీపము దీపాన్ని వదిలిపెడుతుంది, ఒత్తిని వదిలిపెడుతుంది, నూనెని వదిలిపెడుతుంది. ఈ మూడింటిని తీసుకొని వెలుగులోకి లయమైంది. మన ఆ వెలుతు ఇలాగే ఉండాలంటే దీపం ఆకారంతోనే ఉండాలి, లేకుంటే ఒత్తి ఆకారంతో అయినా ఉండాలి, లేకుంటే వెలుతురు ఆకారంతో అయినా ఉండాలి. వేసిన ఒత్తి కనిపించలేదు, పోసిన నూనె కనిపించట్లేదు, వెలిగిన వెలుతురు కనిపించ మన మూడు ఎక్కడ లయమయ్యే తెలియదు. ఇంతవరకు దగదగదగా వెలిగింది కదా వెలుతురు. మనందరం ఉన్నాం. ఇప్పుడు రఘు, బాణమ్మ గారు వీళ్ళందరూ మనందరం ఉన్నామంటే ఉన్నాం, సహజంగా వెలుస్తున్నాము. మరి ఇంతవరకు వెలుతురు వెలిగింది కదా, మరి ఎక్కడ లయమైంది? ఒక వెలుతురు చీకటి నుంచి విడిపడి మళ్ళా వెలుతురులోకి లయమైంది. అర్థమవుతుందా? వెలుతురులోకి లయమైంది. ఆత్మ పరమాత్మలోకి లయమైంది. ఆత్మ పరమాత్మలోకి లయమైంది. అలాగే భూమి ఆకాశం రెండు భాగాలుగా ఏర్పడిన వెంటనే కాంతి ఏర్పడింది. కాంతి ఏర్పడి ఎక్కడ మన్ను, నీరు, అగ్ని, వాయువు ఏది లేదు, శూన్యం. ఇప్పుడు మనం మన్ను, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఖాళీ అని ఒక 5 గ్లాసులు పెడదాం. ఇక్కడ ఒక దాంట్లో మట్టేసి, ఒక దాంట్లో నీరు పోసి, ఒక దాంట్లో వాయువు పెట్టి, ఒక దాంట్లో దీపం పెట్టి, ఒకటి ఖాళీగా పెడదాం. మరి మట్టి ప్రాణం అందామా, నీరు ప్రాణం అందామా, అగ్ని ప్రాణం అందామా, వాయువు ప్రాణం అందామా, ఖాళీ గ్లాసు ప్రాణం అందామా? మరి ఈ ఖాళీ నుంచే విడిపడ్డాయి ఇవన్నీ కూడా. ఈ ఖాళీ నుంచే విడిపడ్డాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఖాళీనే వెలిసినప్పుడు, సహజంగా వెలిసినప్పుడు ఖాళీనే. ఈ ఖాళీలో అంతలక చూసి సంకల్పం ముందు పుట్టింది, అంటే కోరిక పుట్టి నా నివాసమేమి, నేను ఎక్కడ ఉండాలి, నేనెవరు అని చూసుకుంటే ఎవ్వరూ లేరు. మన్ను, నీరు, అగ్ని, వాయువుని సృష్టింపజేసి ఒక దేహాన్ని సమకూర్చి దేహంలో ప్రవేశించి ముందుకు వెళ్దామని ప్రయాణం కొనసాగితే దేహం కదలటం లేదు. తిరిగి చూసి ఏమి తక్కువ ఉంది దీనికి, నడసలేదని చూసి ఆలోచిస్తే గుణాలు లేకపోవడం వల్ల కదలటం లేదు. అప్పటికప్పుడు సప్తగుణ, రజోగుణ, తమో గుణాలని మూడింటిని దేహంలో ప్రవేశింపజేసి ఆ గుణాలతో ఇంకా ప్రయాణం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఎన్నో జన్మలు వచ్చేసాయి, ఎన్నో దేహాలు వచ్చేసాయి, ఎన్నో దేహాల్లో ప్రవేశించాం, దైవాన్ని చేరుకోలేకపోతున్నాం. ఆ శక్తి ఆది పరాశక్తి, అంటే ఆది అంటే లేనిది, వేదము ఉన్నది, అంతము లేనిది. వేదము ఉన్నది, వేదాంతము లేనిది. మనందరూ ఉన్నంత వరకు వేదం ఉంది, మనం లేనప్పుడు వేదం అంతమైంది. నువ్వు చూస్తూ వింటూ మాట్లాడుతున్న వరకు వేదం ఉంది, వీళ్ళు ముగ్గురు అయినప్పుడు వేదం అంతమైంది అన్నమాట. ఈ సృష్టిలో మనం కలిసి ఉన్నప్పుడు ఈ కాంతి మనకు ఎన్నో ఆకారాలను చూపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ భావాన్ని బట్టి, వాళ్ళ లోపల ఏ భావం అయితే ప్రేరేపిస్తూ ఉందో, నీకు అమ్మను చూసినట్టు, అమ్మతో ప్రయాణం చేసినట్టు, 6 మందిని చూసినట్టు, 7 మందిని చూసినట్టు, 11 మందిని చూసినట్టు ఉంటుంది. మనలోనే కొందరు పొలంలో పనిచేసినట్టు, ఉద్యోగం చేసినట్టు, తాగుతున్నట్టు, ఆడుతున్నట్టు, ప్రయాణం చేస్తున్నట్టు, దైవం దర్శించినట్టు, గుడికి వెళ్ళినట్టు, యద్భావం సద్భావతి, అంటే ఎవరి భావంలో ఏమేమైతే ఉంటుందో అది వాళ్ళ ముందు మనకు దర్శనం అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది అవ్వడం కూడా చిన్న విషయమేం కాదు, పెద్ద విషయమే. దీంట్లో కూడా ఆనందాన్ని అనుభవించాలి. దీంట్లో ఆనందాన్ని అనుభవిస్తూ ఈ ప్రకృతిని దాటి, పంచభూతాలను దాటి, సత్యం ఈ దీపాన్ని, ఒత్తిని, నూనె ఆధారం చేసుకుని ఏ విధంగా వెలిగిన వెలుతురు అదృశ్యం ఏ విధంగా అదృశ్యమై ఎక్కడ లయమైందో ఆ లయమైన చోటును కనుక్కోవాలి. ఎక్కడ పుట్టిందో
పుట్టి మళ్ళీ ఎక్కడ లయమైందో ఆ లయమైన చోటుని మనం కనుక్కోగలగాలి. హంస అంటే జీవుడు, సో అంటే పరమాత్మ. హంస స్థానము మనకందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు హృదయమందు, బయటకు వచ్చిన జాగ్రత్తావస్థలో కంటిలో, స్వప్నావస్థలో కంఠస్థానమందు, సుసుప్తి అవస్థలో హృదయస్థానమందు, తుర్యావస్థలో గుండె కింది భాగమందు ఉంటున్నాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. 4 అవస్థల్లో ఎక్కడెక్కడ ఉంటున్నాడో మనం చెప్పుకుంటున్నాం. అలాగే వీడు వెలిసినటువంటి వాడు దీపం వెలిగి 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 ఎక్కడ లయమైంది? ఈ ఆత్మ హృదయంలో పుట్టి 4 చోట్ల ప్రవేశించి ప్రకాశించి మళ్ళీ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఎక్కడ లయం అవుతా ఉంది? ఆ లయమయ్యే మూలాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆ లయమయ్యే స్థానాన్ని మనం గుర్తించగలగాలి. ఇప్పుడే లయం అవ్వాలి. దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కాదు, ఇప్పుడే లయం అవ్వాలి. ఇప్పుడే దాంట్లో ఇక లయం అవ్వాలి. లయమైతే ఇక భయం లేదు. లయమైతే ఇక భయం లేదు. తల్లి 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 బాగున్నావమ్మా? తిన్నావా? పని చేస్తాను ఉన్నానా? ఎంతసేపు అయింది వచ్చి? ఎంతసేపు అయింది వచ్చి? ఏం తిన్నావు? రూమ్కి వచ్చావా? రూమ్ మారావా? చెప్పు, నాకు దూరంగా ఉంది, మీరు కూడా వస్తామంటారా అండి? చెప్పు, నాకు కావాలనిపిస్తున్నాయి రావడానికి, మీరు కూడా నాతో పడతామని నాకు ఇబ్బంది. మీరు ఇబ్బంది నేనేం పోలేదు, నాకు రావడానికి ఇబ్బంది పోతున్నాను, వస్తామంటే రాని నాతో పాటు కలుస్తున్నాను చెప్పండి. ఊరిని నువ్వు చెప్తున్నావు చెప్పేసి ఏమంటుంది? ఏం తిన్నావమ్మా? తిన్నాను పొద్దున్న తీసుకెళ్తే మనం చేయమా? వచ్చినా మాట్లాడతాడు. వచ్చినాక మాట్లాడమ్మా. సరే తల్లి, సరే తల్లి, సర్దుకో, మనం చేయమా? మాట్లాడతాను. బాయ్ తల్లి. స్వామీజీ, ఇంకొక సందేశము చెప్పచ్చు. మరి ఇది అడగొచ్చు అడగకూడదని కాదు, అడగాలనుకున్నాను. ఎందుకంటే మీ దగ్గర తెలుసుకోవాలి కదా, అడగచ్చు. అందుకోసం అంటే మీరు మొత్తం ఇక్కడ ఉన్న వారికంతా సూర్యనాడి ఆడుతుంది, ఒక 8 మందికి మాత్రమే చంద్రనాడి ఆడుతుంది అని చెప్పడం జరిగింది. కావున ఈ సందేహం కొంచెం డౌట్, ఈ స్థితికి చేరుకోవాలంటే ఎలా గుర్తుపట్టగలగాలి అనేది అంటే చాలా ఇంపార్టెంట్ అనేది. అది మీరు అన్నారు మీ నోటితో. ఆ వెలిగే వెలుతురు ఎలా ఉందో దానికి తెలియదు. తెలియకపోయినా ప్రకృతిని మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. వాళ్ళకే తెలిసింది, నాకు ఎట్లా తెలుస్తుంది? వెలిగే వెలుతురు ప్రకాశిస్తానే ఉంటుంది. ఆ వెలుతురు ఆకారము వెలుతురు చూసుకోదన్నమాట. ఆ వెలుతురు ఆకారము వెలుతురు చూసుకోదు. ఆ వెలుతురు ప్రకృతిని మొత్తం అంతా చూస్తూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? వెలిగే వెలుతురు దాని ఆకారం ఎలా ఉందో నాకు తెలియదు. అదే వెలుతురు మొత్తం ప్రకృతిలో నలుమూలలో ఎక్కడ ఏం జరుగుతుందో శోధిస్తుంది. ఆ వెలుతురు తానైతే. ఓకే, అదేంటే మీరు గమనించారు కాబట్టి మీకు తెలుసు, అది మాకు తెలియదు. కాబట్టి ఆ వెలుతురిని మీరు ఆ ఆరాన్ని చూడగలిగారు కాబట్టి గుర్తుపట్టారు 8 మంది అని. నేను ఎందుకు డౌట్ అడిగానంటే, ఇది ఈరోజు నాకు 2వ అక్కడ కర్నూలులో హిమాలయ యోగి ఉండేవాడు. అక్కడికి పోయిన తర్వాత మేమందరము చాలా మంది వెళ్ళడం జరిగిందనమాట. అంటే ఆ పుట్టపర్తిలో ఉండే సాయి గురునాథ్ కొంతమంది అంతా చాలా ఇంపార్టెంట్ మంది 8 మంది వెళ్ళాము. ఆయన అందరికీ టీ ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ చేసినారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏం చెప్పలేదు, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 8 మంది ఉన్నారు,
దీంట్లో 2034 తర్వాత ఇద్దరు ఉండరు అని చెప్పినాడు అనమాట. అంటే ఆ సందేహం పూర్తిగా ఆ రోజున అర్థమైందనమాట. అంటే ఇక్కడ కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆది శంకరాచార్య శ్రీ పీఠాలు స్థాపించడం జరిగింది స్వామి, మరి అక్కడ ఎనర్జీ ఉంటుందా అని అడిగారు అనమాట. క్వశ్చన్ వేసినారు. అడిగితే ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, అక్కడ ఆ పీఠాలు స్థాపించిన వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు ఆ శక్తి ఉంటుంది, వాళ్ళు పోయిన తర్వాత ఈ శక్తి ఉండదు, ఇది లోకల్ ఎనర్జీ అని చెప్పడం జరిగింది అనమాట ఆయన. కాదు అది ఇంతవరకు ఇది కాదు నాయన. ఓకే. వాళ్ళు శక్తిని పుంజుకొని విశ్వాన్ని జయించి విశ్వశక్తిని సమకూర్చుకొని శక్తులను దాటి వర్ణాలను దాటి గుణాలను దాటి వాళ్ళు అక్కడ నివసిస్తున్నంత వరకు మాత్రమే నడిస్తే, ఇప్పుడు ధర్మస్థలం కానీ శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఉన్నటువంటి దేవస్థానాలన్నీ కూడా మొత్తం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే కొందరు యోగులు అక్కడ ఉన్నంత వరకే జరుగుతాయి, కొందరు యోగులు వాళ్ళు ఉన్నంత వరకే జరుగుతాయి, కొందరు స్థాపించినటువంటివి భూమి ఆకాశం ఉన్నంత వరకు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు దేహంలో ఉన్నట్టే దైవాన్ని చూసి, దేహంలో ఉన్నట్టే దేహానికి అతీతమై దేహాన్ని దాటి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని యోగం చేసి ఆ శక్తిని వాళ్ళు తీసి అక్కడ పెట్టి ఒక విగ్రహ రూపంలో అక్కడ పెట్టి వాళ్ళ అదృశ్యమైనా కూడా ఆ వెలుతురు వెలుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన లోపల ఆగ్నేయ చక్రంలో వెలుతురు వెలుగుతూనే ఉంది, అది అఖండంగా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కాకుండా అఖండంగా వెలుగుతూనే ఉంది. అంటే మనం ఏదో ఒకానొకప్పుడు మాత్రమే ఒక సెకండ్ అలా చూసి మళ్ళీ అలాగే అదృశ్యమై మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. మనలో జ్ఞానం కలిగినప్పుడు ఒక్కసారి అలా వెలుతురుని చూసి మళ్ళా వెంటనే చీకటి వచ్చి కమ్ముకుంటుంది అనమాట. కానీ ఆ వెలుతురు ఆగిపోకుండా బయట నుంచి ఒక చెట్టు ముందుతో నీళ్లు పోసినట్టు వెలుతురు అగ్నిని తీసుకుపోయి ఆడ పెడతానే ఉంది. అగ్నిని తీసుకుపోయి ఒక పక్షి తీసుకొచ్చి పిల్లలకు ఏ విధంగా మేపు పెడతా ఉందో, అక్కడ వెలిగే వెలుతురు ఆగిపోకుండా బయట నుంచి లోపల తీసే వెలుతురు కటాచిండు, అంటే వెలిగే అగ్ని మీద ఒక పుల్ల వేసినట్టు, చిన్న చిన్న పుల్లలు వేస్తే వెలుగుతున్నట్టు ఆ వెలుతురు ఆగిపోకుండా బయట నుంచి తీసుకువెళ్ళి సో 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 అని పెడుతూ ఉంటుందన్నమాట. ఆ వెలుతురు వెలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే దాన్ని తీసి వాళ్ళు జీవస్థానంలో ఉన్నప్పుడే, వాళ్ళు జీవుడైన పాత్రలో ఉన్నట్టే, దేహం అనే ఒక పంజరంలో ఉన్నట్టే దేహానికి అతీతమై ఆ శక్తిని తీసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసినప్పుడు అది భూమి ఆకాశం అన్నంత వరకు జరుగుతుందన్నమాట. లేదు ఎక్కడ పుట్టలో ఉండే చెట్టు పుట్టలోనే చనిపోయినట్టు, అలాగే తనలో ఉన్న జ్ఞానం తనలోనే అంతరించిపోయినప్పుడు తను ఉన్నంత వరకే జరిగి మళ్ళీ అంతమైపోతుంది అన్నమాట. గొప్ప, అదే ఒక డౌట్స్ క్లియర్ చేసుకున్నాము. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు అది అర్థమయ్యేది కదా. కాబట్టి ఇవి ఒక అష్టసిద్ధులు ఉన్నాయని అంటున్నారు కదా స్వామీజీ. ఆ సిద్ధుల్ని మనము అది వ్యక్తిగతానికి ఉపయోగించుకుంటే లాభం ఉందా, లేకపోతే లోక కళ్యాణం కోసం నష్టమే. అష్టాంగ యోగాలు గురువు మనకు చూపిస్తాడు. అష్టాంగ యోగాలు గురువు మనకు చూపించి ఆ యోగాలను చేసిన తర్వాత అష్టసిద్ధుల్ని పొందింపజేస్తాడు. అంటే పెద్దలు కూడా చేస్తారు, దాన్ని నష్టం అని చెప్పడానికి కాదు. ఆ ఆంజనేయుడు లంకలోకి ప్రవేశించినప్పుడు చాలా యోగాలు తను ప్రదర్శించాడన్నమాట. అంటే ఎవరు వెళ్తారు, మీరు ఎవరు వెళ్తారు, ఎవరైతే మీరు లంకలోకి ప్రవేశించగలరు, ఏడు సముద్రాలను ఎవరైతే దాటగలుగుతారో, అంటే అందరూ మేము దాటలేము, మేము కొంత దూరం మాత్రమే వెళ్ళాలి, మేము కొంత దూరం మాత్రమే వెళ్ళగలుగుతాము, మేము ఇంత దూరం వెళ్ళలేము అని చెప్పడం వల్ల ఎవ్వరూ నిరుత్సాహాలైపోతారన్నమాట. అందరూ ప్రోత్సహించి నువ్వు వాయుపుత్రునివి, నువ్వు వాయువు ద్వారా పుట్టినటువంటి వాడివి, నీకు అష్టసిద్ధులు ఉన్నాయి, నువ్వు మాత్రమే లంకలోకి ప్రవేశించగలవని ప్రోత్సహించారన్నమాట. అప్పుడు తను బాగా గట్టిగా కాళ్ళను భూమికి ఎరదన్ని గాల్లో పైకి లేసి సముద్ర తీరాన పైకి లేసిపోతుంటాడు అన్నమాట. వెళ్ళినప్పుడు ఆ సొరబేని ఒక రాక్షసి తనలో ఆ సముద్ర తీర మధ్యలో భాగంలో ఉండి ఈయన మింగేయాలని ఆలోచిస్తుంది అన్నమాట. ఆ రావడం చూసి పెద్ద నోరేసుకొని తెరిచి చూస్తే ఈయన అంతకంటే పెద్దగా మారిపోతాడు అన్నమాట. ఇంకా పెద్దగా అది నోరు తెరుస్తుంది అనమాట. ఈయన ఇంకా పెద్దగా మారిపోతున్నాడు. అరే
ఇలా అయితే నేను వచ్చిన పని మర్చిపోయిన ఏమో చేస్తున్నాను, అన్న ప్రదర్శనలు చేస్తున్నాను కాదు. నేను ఫస్ట్ నా గమ్యం చేరుకోవాలని ఆలోచించి మళ్ళీ వెంటనే సూక్ష్మంగా మారిపోయి తన నోటి ఎందు వచ్చి మళ్ళీ మలమూత్ర వాళ్ళందరూ బయటకు వచ్చేసి నీ కోరిక నెరవేర్చాను వదిలిపెట్టని చెప్తుంది అనమాట. అంటే దీనిల ద్వారా కొన్ని ధర్మమైన కార్యక్రమాలు చేశారు పెద్దలు ఇంతకుముందే. యోగులు కూడా ఏ పనినైనా ధర్మమైన కార్యక్రమాలకు ఉపయోగించుకున్నంత వరకే ఉపయోగపడతాయి. అధర్మమైన కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటే అంతరించిపోతుంది అనమాట. అంటే మనం పొందిన సిద్ధులు ధర్మమైన కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే, ఒక సత్కార్యం చేస్తే ఆ సత్కార్యం 100 సత్కారాలను చేపిస్తుంది. మన రఘు ఏం చేశాడు, ఆదోన్లో ఒక సత్సంగం ఏర్పాటు చేశాడు. తను చేసింది మంచి కార్యక్రమం కాబట్టి మళ్ళీ పతికొండ సత్సంగం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకు అంటే అక్కడ చేసింది మంచి కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఇక్కడ మంచి కార్యక్రమం చేయాల్సి వచ్చింది అనమాట. అక్కడ రఘు మంచి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ చెడ్డ కార్యక్రమం చేసి చూసారనుకో, ఇక్కడ మళ్ళీ కార్యక్రమం చేస్తుందమ్మా చేయలేం. ఆడ మంచి కార్యక్రమం చేశాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ మంచి కార్యక్రమం చేస్తున్నాం, మళ్ళీ మంచి కార్యక్రమం, ఇంకా మళ్ళీ మంచి కార్యక్రమం, ఇంకా ఎన్నో 100 మంచి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అనమాట. ఒక సత్కార్యము 100 సత్కార్యాలు చేపిస్తుంది, ఒక దుష్కార్యము 100 దుష్కార్యాలు చేపిస్తుంది అనమాట. ఒక చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పనిని తప్పించుకోవడం కోసం 100 చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది అనమాట. ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని 100 మంచి పనులు చేపిస్తుంది అనమాట. అలాగే మనం పొందిన సిద్ధులు కానీ, మనం చేసిన యోగాలు కానీ, మనం అనుభవించిన అనుభవాలు కానీ, మనం తరించిన తన్మయత్వాలు కానీ, ప్రకృతి కానీ, పరమాత్మ కానీ, దేహం కానీ, దైవం కానీ, విషయం కానీ, శక్తులు కానీ, ఇవన్నిటినీ నువ్వు అనుభవించి దీని ద్వారా కొన్ని శక్తులను పొంది ఆ శక్తులతో కొన్ని సేవలు, ఆధ్యాత్మికమైన విషయాలు, ఆ పరమాత్మను చేసే మార్గాలు, దీని ద్వారా ముందుకు వెళ్తే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అనమాట. లేదు మనం తీసుకున్నటువంటి యోగాన్ని కానీ, మనం చేసినటువంటి తపస్సును కానీ చెడ్డ కార్యక్రమాలు చేస్తే ఆ తపశ్శక్తి ఒకేసారి తపశ్శక్తిని కోల్పోయి, ఇప్పుడు రావణాసుడు రావణ బ్రహ్మ అంటే రాముడు కంటే గొప్పవాడు. రోజు 1,000,000 లింగాలకు పూజ చేసినటువంటి వాడు, 1,000,000 లింగాలకు పూజ చేసేటువంటి వాడు. తను ఆ అగ్నిగణకు పొందాలని చెప్పి అరణ్యంలోకి వెళ్తే ఆమెను అగ్నిగణకు తపస్సు చేసి అగ్నిగణకు పొందాలని చెప్పి ఆమెను ముట్టుకుండేకపోతానమాట. ముట్టుకుండేకపోయినప్పుడు ఆమె తపస్సులో ఉండగా పైకి లేచి నిలబడుకొని ఈయన చేయి తీసి ఆమె మీద పెట్టే సమయంలో ఒక కత్తిని గాయించుకొని ఆ ఎంట్రుకలు కట్ చేసుకొని అగ్నిగుండాన్ని గాయించుకొని దాంట్లో దుంకి పోయేటప్పుడు చెప్తుందనమాట, అరే నువ్వు నన్ను ఒక స్త్రీగా భావిస్తున్నావు, నేను మళ్ళీ పుడతా, నీ ఇంట్లోనే పుడతా, నీకు మృత్యువునై పుడతా, నిన్ను చంపుతా అని శబ్దం చేసి అగ్నిగుండాన్ని గాయించుకొని అగ్నిలో దిగేస్తుందన్నమాట. దాని తర్వాత తనకున్న అహంకారంతో, తనకున్న అజ్ఞానంతో ఆ విషయాన్ని మర్చిపోతాడనమాట. ఆ విషయాన్ని మర్చిపోయి తను హాయిగా జీవిస్తున్నప్పటికీ సీతాదేవి మండోదరి కడుపులో పుట్టిందే. కొందరు తామర పూలు పుట్టిందని, కొందరు సహజంగా వెలిసిందని చెప్తున్నారు. కాదు, 9 నెలల కాలం మండోదరి గర్భంలో పెరిగి పుట్టిందనమాట. పుట్టిన వెంటనే అరే ఈమె చెప్పింది గుర్తు వస్తుంది ఆయనకి, నీ ఇంట్లోనే పుడతాను, నీకు మృత్యువునే పుడతాను, నిన్ను చంపుతానని చెప్పి శబ్దం చేసింది కదా, ఆమె అయి ఉండొచ్చు. కాబట్టి బిడ్డ అయినా సరే ఈమెను లేకుండా చేయాలని చెప్పి ఉన్న బట్టలకు తీసుకువెళ్ళి ఈమెను చంపేస్తానని చెప్పి పంపిస్తానమాట. ఆమె చాలా అందంగాను చాలా కాంతివంతంగా ఉండింది చూసి ఆ పాపని వాళ్ళు చంపలేక ఒక పెట్టెలో పెట్టి జనక మహారాజు పొలంలో బూడుస్తారన్నమాట. ఆ రోజు భయంకరంగా వర్షం పడి ఉదయాన్నే జనక మహారాజు కొందరిని ఎద్దుల్ని కొందరు మనుషులు తీసుకొని పొలం పెట్టడానికి వస్తే దున్నేటప్పుడు ఆ పెట్టి పైకి పడి తీస్తే దాంట్లో సీతాదేవి ఉంటుందన్నమాట. మళ్ళీ అదే సీతనే పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు. అదే సీతని ఆ స్వయంవరానికి, ఆ హరివిల్లు శివధన శతడానికి ఆ సీతను మురిపించి ఆ ఎత్తి సీతను పెళ్లి చేసుకోవడం మళ్ళా వెళ్తాడనమాట. వెళ్తే రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి ఆయన జయించే వాళ్ళు ఇంకెవరు లేరు. ఆ రాముడే శివధన ఎత్తేసేసి ఆమెను మురిపించి సీతను పెళ్లి చేసుకుంటాడు. నేను అవమానం పాలని చెప్పి కక్ష పెట్టుకొని మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళి సీతను ముట్టుకుండేపోతాడు. సీతను ముట్టుకుండేపోయి ఆ భూమిని సీల్చుకొని పైన పుష్ప విమానంలో పోతూ ఉండగా
మెలకు వచ్చి లేచి చూసి అరే నువ్వు రాముడి భార్యను సీతను అనుకుంటున్నావు, నువ్వు కాదు. నన్ను తీసుకున్నప్పుడే మృత్యువు నువ్వు తీసుకున్నావు, నన్ను తీసుకొని వచ్చినప్పుడే మృత్యువు నువ్వు తీసుకువెళ్తున్నావు, నువ్వు మృత్యువు నీ వెనకాడుతుందని మర్చిపోయావు, నేను నిన్ను చంపుతాను అంటే 7 సముద్రాలు దాటడం ఏంది, ఒక తల ఉన్నటువంటి రాముడు లంకలేకి రావడం ఏంది, నిన్ను తీసుకువెళ్ళడం ఏంది, నువ్వు సర్దుకొని నాతో కాపురం చేయాల్సిందే, నువ్వు ఇంక వేరే నీకు మార్గం లేదని చెప్పి ఈయన చెప్తాడనమాట. ఎన్ని చెప్పినా కూడా సీత నిన్ను చంపుతా, నీకు మృత్యువుని అని చెప్పి లాస్ట్కి ఆమె మృత్యువై ఆయన చనిపోతాడనమాట. ఎక్కడ దిగజారిపోయాడు? ఆయన తపస్సికుడు, యోగపరుడు, యజ్ఞపరుడు, యవ్వనవంతుడు, బలవంతుడు, తపస్సికుడు, ఇన్ని శక్తులు పొందినటువంటి వాడు కేవలం తన తపశ్శక్తిని ఒక స్త్రీ మీద చేసి ఆపడం వల్ల తపశ్శక్తి మొత్తం కోల్పోయి మానవుల్లా మారిపోయాడు అన్నమాట. కానీ మనం చేసిన తపస్సు, మనం శక్తిని పొంది మనం పడిన శక్తిని భగవంతుని కోసము, సత్కార్యాల కోసము, మంచి పనుల కోసం ఉపయోగిస్తే బావిలో మనకు తెలియకోకుండా నీరు ఏ విధంగా ఊరుతుందో అలాగే మనలో జ్ఞానం ప్రకాశిస్తుంది. మన జ్ఞానాన్ని అపవిత్రమైన పనులకు ఉపయోగించుకుంటే నశించిపోతుంది. ఓకే స్వామీజీ, అంటే ఎన్నెన్నో మరి ఈరోజు ఎందుకంటే అందరి సందేహాలుగా నేను అడుగుతున్నాను, అందరికి కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది ఎందుకు సిద్ధులు అని అడిగానంటే ఇది 2012లో మన కర్తాల్లో ధ్యాన మహాచక్రం జరిగిందనమాట. దానికోసమని ఆ యజ్ఞం కోసం నేను వాలంటరీ కోసము వెళ్ళడం జరిగిందనమాట అన్ని ప్రాంతాలకి. అప్పుడు ఏమైందంటే అల్వాల దగ్గర ఒక మాతాజీ ఉంది, ఆమె ఎన్నో రోజుల నుండి అక్కడ చేస్తూ ఉంటుంది. నేను ధ్యానం చేయకముందు అక్కడ పోయాను. ధ్యానం చేసిన తర్వాత 1.5 సంవత్సరం తర్వాత కొంచెము అక్కడికి మరి ఏమనిందంటే కొద్దిగా 1 గంట లోపల పోయి కూర్చొని రా నాయన అంటే ఆమె మంజుమాత దేవాలయం ఉంది, లోపల ధ్యానం చేశాను. చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం అక్కడ అంతా మునులు తపస్సు చేస్తున్నారు. ఆ తర్వాత రాబోయే రోజుల్లో గొప్పగా జాతర జరుగుతుంది, మరి రథం ఎగ్గుతున్నారు. మరి తర్వాత అక్కడ ఒక నది ఉంది, ఆ నది మీద వంతెన కట్టబోతున్నారు అనే విషయము నేను పూర్తిగా అంతా చూసి తర్వాత నాయన ఏమి ఎలా ఉంది అంటే మొత్తం ఈ మ్యాటర్ అంతా చెప్పడం జరిగిన తర్వాత నాయన ఇది బయట ఎక్కడ చెప్పొద్దు అని చెప్పింది. బయట చెప్పడము అనేది కాదమ్మా, మా గురువు గారు పత్రిజీ ఏది కనపడితే అది అందరికీ పంచమని చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, నేను దాచిపెట్టుకునేది కాదు అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆమె మళ్ళీ ఒక అమావాస్యకి నువ్వు ఇక్కడ రావాలి అంటే నా చేతి నుండి భోజనం పెడతానంటే మళ్ళీ అమావాస్యకి పోతే ఆమె భోజనం చేసి పెట్టింది. అప్పటి నుండి ఆమె ఏం కనెక్టో ఏం లేదో నేను అవి తీసుకొని వెళ్తున్నాను. నేను ఎక్కడ పెద్ద తుమ్మలం దగ్గర అది ఉండేది అల్వాల దగ్గర. మరి అక్కడ బండి మీద నేను పోతూ ఉంటే ఇద్దరము ఆమె మాటలు ఆమె నా ముందు వచ్చి కనపడుతుంది, మనిషి కనపడుతుంది, మాటలు వినపడుతున్నాయి. ఇది ఏంది అని ఎనికి మనిషిని కూడా అడిగినాను, ఏమన్నా నీకు కనపడుతుందంటే ఎనికి వాడు ఏమీ లేదు, నాకేం కనపడడం లేదని చెప్పడం జరిగింది. అప్పుడు దీని డౌట్ క్లియర్ చేయాలని చెప్పేసి మరుసటి రోజు ఆ అమ్మ దగ్గరికి పోవడం జరిగింది. అమ్మ ఎందుకమ్మా నాకు ఇలా కనపడుతున్నావని అడగడం జరిగింది. అడిగితే ఆమె చెప్పిందనమాట, అంటే నాయన నీవు దైవత్వాన్ని తెలుసుకోవాలని తపనుంది, కావున ఇది కంటికి నువ్వు మనసులో అనుకుంటే కూడా నేను వచ్చి నీకు కనపడడం జరుగుతుంది, కానీ ఇది కూడా ఒక మాయసు నాయన, నిజమని నమ్మేవు అని చెప్పింది అనమాట. అప్పుడు ఒక తల్లి వెనక 4 బిడ్డలు ఉన్నారంటే ఒకరు భోజనానికి ఏడుస్తారు, ఒకరు నిద్ర ఉందని ఏడుస్తారు, ఒకరు ఏదో డబ్బుల కోసం ఏడుస్తారు. నీవు అలా కాదు, నీ వెనకనే వస్తానని చెప్పేసి గట్టికి చేయబట్టుకొని నడవాల్సి ఉన్నాయన అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు నాకు ఇవన్నీ కనపడడం కూడా ఎన్నో, అంటే 1, 2 కాదు, అవన్నీ జరిగేటివన్నీ ఆ రోజుకి ఇది ఒక మాయ అని తెలుసుకున్న తర్వాత ఈ సిద్ధులు కాదు అనేది, దీన్ని వాడకూడదు, ఒక సిద్ధత్వం బుద్ధత్వం అనేది అని ఉంది అనే విషయము ఆ రోజు నుండి నాకు ఇవన్నీ ఆడంబరాలు ఏ చేసినా ఇప్పుడు రాత్రి ఎప్పుడు జరగలేదు, అది నిన్న రాత్రి మాత్రమే జరిగింది. ఇక్కడ ఈ శక్తులు 6 మంది అంటే ఎట్లా పోయినా కిందికి తీసినా వాళ్ళే కనపడుతుంటారు, ఎక్కడ దాటడానికి లేదు. నేను ఇటు అట్లా చూడడం జరిగిందనమాట. కాబట్టి ఆ రోజు జరిగిన విషయానికి అందరూ సందేహంగా నేను ఆ సిద్ధుల గురించి అడగడం జరిగింది స్వామీజీ.
మరి చాలా చాలా సిద్ధులు ఉమ్, సిద్ధులు సత్యమే, శక్తులు సత్యమే, బుద్ధులు సత్యమే, ప్రకృతి సత్యమే, పరమాత్మ సత్యమే. దీంతో అనుసంధానమై దీన్ని జయించి దీన్ని మురిపించి ఒక శక్తుల్ని, ఒక రాక్షసుని నువ్వు కత్తి పట్టుకొని యుద్ధం చేస్తావా, లేకుంటే నీకున్న జ్ఞానంతో పోరాడతావా, లేకుంటే నీకున్న భక్తితో పోరాడతావా,